అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి నీ మతం ఏమిటి జగన్ గారు అని అడుగుతున్నారు అంటారు. మరి నా మతమే మానవత్వం అని అంటాడు జగన్ గారు. మరి మానవత్వం అంటే 4 గోడల మధ్య బైబిల్ చదువుతూ బయట హిందూ పేరు పెట్టుకొని హిందూ సమాజాన్ని మోసం చేస్తూ కుల రాజకీయాలు చేస్తూ దోపిడీ, అరాచకం, దురాగతం, దూషణ, విద్వాసం, కబ్జాలతో రాజకీయం చేయడమేనా నీ మానవత్వం అంటే? ఒక్కసారి చెప్పండి. అదేనా నీ మానవత్వం అంటే? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఎలా సమాజాన్ని మోసం చేస్తున్నావో, ఎలా రాజకీయాలను మోసం చేస్తే, ఇలా ఏ విధంగా రాష్ట్ర ప్రజలను మోసం చేశారో, ఒక దేవుని కూడా సర్వనాశనం చేసి ఈ కల్తీలతో నువ్వు గుడికి వెళ్ళటానికి అడ్డుకుంటారని, నీకు ఎవరొక్క అడ్డుకోవటానికి కూడా ఆస్కారం లేదు. నువ్వు మోసం చేసిన దానికి, నువ్వు చేసిన పనికితనానికి నీకు నువ్వే మనసొప్పక పోవటానికి, నేను ఇలాంటి చెడుపడు పనులు చేశాను, ఇలాంటి మోస పనులు చేశాను, నాకు పోవటానికి సింపతి పట్టడం లేదు అని ఈ విధంగా నువ్వు మతిలో పెట్టుకొని దేవుని దగ్గర కూడా పోకుండా నా మతమే మానవత్వం అంటారు. అది మతం ఎలా అవుతుంది? మానవత్వం ఎలా అవుతుంది? నీ మానవత్వం అంటే అదొక ఆ విధంగా ఉంటారు మోసాలు. ఎవరైనా కానీ ఇటువంటి పనికిమాలిన పనులు, ఒక సీపు లిక్కర మాటలు, ఒక ఓటుకు డబ్బులు తీసుకున్న మాటలు, ఒక జెండా మోసే మాటలు, జెండా పట్టుకొని జేయి కొట్టే మాటలు, ఇటువంటి యదవనాయాలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఒకసారి తెలుసుకోండి పిచ్చినాయల్లారా అని తెలియజేస్తూ, ఇది హిందూ మతాన్ని చాలా మోసం చేశారు. మీరేమైనా ఉంటే మీ దాంట్లో కలుపుకొని మీరేమైనా ఆ సమాజంలో ఉన్నారేమో, యదవనాయలు పేటెంగాళ్ళు, అంతేగాని ఇటువంటి పనికి మాలిన మాట, ఒక తాగుబోతు మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు. కొంచెం తెలుసుకోండి బుర్ర తక్కువ ఎదవల్లారా. సమాజాన్ని చాలా వరకు మోసం చేశారు. హిందువులను మోసం చేశారు, ఒక రాజకీయాన్ని మోసం చేశారు, ఒక కక్షపూరిత రాజకీయాలు చేశారు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా కొంచెం తెలివిగా నేర్చుకొని, చాలా మోసం చేశాను నేను అని తెలుసుకోండి మీరు అని తెలియజేస్తూ, నీ మానవత్వం అంటే అది ఆ విధంగా ఉంటుందన్నమాట. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.